మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 44వ అధ్యాయం 7వ వచనం. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనలను కాపాడేది మన బంధువులో, మన స్నేహితులో, మన దగ్గరున్న వాళ్ళు అని మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం. కానీ మన వాళ్ళే మనకు శత్రువులైతే మనల్ని ఎవరు రక్షిస్తారు? ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడున్న కాలము, ఇప్పుడున్న సమయములు, ఇప్పుడున్న పరిస్థితులు ఎలాంటివంటే, మన చుట్టుపక్కల వాళ్ళే మనకు శత్రువులుగా మారిపోతున్నారు. నిజమా అబద్ధం అనేది మనమే పరిశీలన చేసుకోవాలి ఒకసారి. ఈరోజు మన శత్రువుల నుండి రక్షించేది ఎవరు అనేది మనము గుర్తెరగాల, మనము తెలుసుకోవాల. మన శత్రువులను రక్షించేది మన చుట్టుపక్కల వాళ్ళని మనం అనుకుంటే, మన చుట్టుపక్కల వాళ్ళే మన శత్రువులు అయిపోతున్నారు. అటువంటప్పుడు మనం దేవుని దగ్గర ఉండాల. దేవుణ్ణి మనకు ఆశ్రయముగా పెట్టుకోవాలి. మనల్ని రక్షించేది ఒక దేవుడు మాత్రమే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. మనల్ని కంచె వేసి పెట్టి నిరంతరం కాపాడేది దేవుడొక్కడే. దావీదును శత్రువుల నుంచి కాపాడింది దేవుడొక్కడే. దావీదును గొల్యాతు నుంచి కాపాడింది దేవుడే. అలాగుననే నీ శత్రువుల నుండి నిన్ను రక్షించువాడు ఆయనే అని నువ్వు తెలుసుకొని ఆయనను ఆశ్రయించి ఆయనకు మొర్రపెట్టి నీవు ప్రతి శత్రువు నుండి బయటపడాలని. అలాగుననే నీవు గనక దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇంకొక మంచి ఏమిటంటే, నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, నిన్ను ఎవరైతే అసహించుకుంటున్నారో వాళ్ళు సిగ్గుపడేలా దేవుడు చేస్తాడు. తెలుసా? నిన్ను హెచ్చిస్తాడు, వాళ్ళు సిగ్గుపడతారు. నిన్ను ద్వేషించేవారు నీవు హెచ్చింపు స్థాయిలో ఉంటే నిన్నందరూ ఏం చేస్తారు? వాళ్ళు సిగ్గుపడిపోతారు. ఆ విధంగా దేవుడు నిన్ను తయారు చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. మా శత్రువులు మమ్మల్ని ఎటువంటి సమయంలో చంపాలనుకున్నప్పటికీ మమ్మల్ని ఇంతవరకు సజీవులకు పెట్టింది మా బంధువులు కాదు, మా స్నేహితులు కాదు, ఎవరు కాదయ్యా, నీవే అని తెలుసుకున్నాం ప్రభువా. నా తండ్రి, మమ్మల్ని ద్వేషించే వారి ఎదుట నీవు ప్రభువా మమ్మల్ని తలగా ఉంచుతున్న దేవుడా నీకు వందనాలయ్యా. వారిని సిగ్గుపరుస్తున్న దేవుడా, మమ్మల్ని హెచ్చిస్తున్న దేవుడా నీకు వందనాలు ప్రభువా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మమ్ములను శత్రువుల నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.